క్రీస్తునందు ప్రియమైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఒక పాట పాడుకొని ప్రభునామాన్ని కనపరుద్దాము. ఈ పాట రాసిన వారు మల్లెల కృపారావు గారు. వారు బాపట్లలో ఉంటారు. ఇంతకుముందు కూడా ఒక పాట ఇంట్రడక్షన్లో మీకు తెలియచేయడం జరిగింది. ఈ పాటలోనే ఆత్మీయంగా ఫలించని ఒక విశ్వాస జీవితం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మొత్తాన్ని రంగరించి వారు రాశారు. చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మిగిలిన వాక్యాలు తర్వాత పాటలు సాక్ష్యాలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. వాటిని కూడా ప్రభు చిత్తమైతే మీకు సమయం ఉన్నప్పుడు ఒకసారి చూడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అంజూరపు చెట్టు కటి నాటెను ద్రాక్షవనమందు పూతాలేదే పిందేలేదే పచ్చని ఆకులతో నిండే. అంజూరపు చెట్టు కటి నాటెను ద్రాక్షవనమందు యజమాని దేవుడు మూడేండ్లు వెదకిన కనబడలేదేవు కా ఫలమైనా. యజమాని దేవుడు మూడేండ్లు వెదకిన కనబడలేదేవు కా ఫలమైనా. ఈ భూమి ఎలా వ్యర్థమని పలికి నరికిల్చమనెను ఆ చెట్టును. అంజూరపు చెట్టు కటి నాటెను ద్రాక్షవనమందు పూతాలేదే పిందేలేదే పచ్చని ఆకులతో నిండే. అంజూరపు చెట్టు కటి నాటెను ద్రాక్షవనమందు తోటమాలి యేసు అమితమైన ప్రేమతో అడిగెను గడువు ఒక వత్సరము. పాదిని త్రవ్వి రాళ్లను ఏరి పాదిని త్రవ్వి రాళ్లను ఏరి ఫలించుటకై బహు శ్రమ పడేను. అంజూరపు చెట్టు కటి నాటెను ద్రాక్షవనమందు పూతాలేదే పిందేలేదే పచ్చని ఆకులతో నిండే. అంజూరపు చెట్టు కటి నాటెను ద్రాక్షవనమందు. థ్యాంక్ యూ సో మచ్. వందనాలు.